వెల్కమ్ టు రాజ్ న్యూస్. మహబూబాబాద్లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సిఐ రఘుపతి రెడ్డి తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిఐ వ్యవహార శైలికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. సిఐ రఘుపతి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సిఐ తీరుపై స్థానికులు కూడా మండిపడుతున్నారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్న క్రమంలో వారిని గొంతు పట్టుకొని పక్కకు నెట్టేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మహబూబాబాద్ లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలల్ని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో కలపడం కోసం జీవో నెంబర్ 97ని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. జీవో నెంబర్ 97పై విద్యార్థులు, మొత్తం పాలిటెక్ విద్యార్థులంతా కూడా నిరసనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈరోజు జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ వద్దకు పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసన తెలపడానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కలెక్టరేట్లోకి ఎంటర్ అవుతున్న విద్యార్థినులను వారి పట్ల దృష్టిగా ప్రవర్తించారు. ముఖ్యంగా వారి యొక్క నిరసన తెలిపే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు అయితే పలు విమర్శలకు తావిస్తుంది. ముఖ్యంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సిఐ రఘుపతి రెడ్డి ఆ విద్యార్థుల గొంతులు పట్టుకొని గట్టిగా పిసుకుతున్నట్లుగా ఇటు వీడియోలలో రావటం, అది సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఈ మధ్య ఆ యొక్క రఘుపతి రెడ్డి విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తుంది. వారి యొక్క సమస్యల పైన ఒక సామరస్యంగా వారి నిరసన తెలపడానికి వచ్చిన ఒక విద్యార్థుల పట్ల సామరస్యంగా వ్యవహరించాల్సిన ఒక పోలీస్ అధికారి ఉండి వారి పట్ల కఠినంగా వ్యవహరించడమే కాదు, వారి గొంతు పట్టి పిసకడం, కొన్ని క్షణాల పాటు కూడా గొంతు ఆ విధంగా పట్టుకొని ఉండటంతో విద్యార్థులు అయితే కొంత ఊపిరి తీసుకోలేని పరిస్థితి తలెత్తింది. సిఐ వ్యవహరించిన వ్యవహారంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈ డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ఇటు పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే వారు నిరసన తెలుపుతున్నారు. సామరస్యంగా వచ్చి కలెక్టర్ని కలిసి కలెక్టర్కి మెమోరాండం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కలెక్టరేట్కు రావడం జరిగింది. కానీ పోలీసుల అధికారుల అత్యుత్సాహం అయితే విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా ఆ యొక్క పోలీస్ అధికారి పై అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఆయనకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడమే కాదు, శాఖపరంగా కూడా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.